డిమాండ్, ఓకే, యూటిలిటీ, యూటిలిటీలో ఓకే కార్డినల్ యూటిలిటీ అండ్ ఆర్డినల్ యూటిలిటీ. ఓకే, కార్డినల్ యూటిలిటీలో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, క్షీణోపాంత ప్రయోజన సూత్రము, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ, సమ ఉపాంత ప్రయోజన సూత్రము, అలాగే ఆర్డినల్ యూటిలిటీలకు వచ్చాలకు ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీనత వక్రరేఖలు, ఇవి ఇంపార్టెంట్. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే కన్సూమర్ బిహేవియర్ అంటారు. ఓకే, కన్సూమర్ బిహేవియర్ అంటారు. వీటితో పాటు సప్లై, ప్రొడక్షన్, సో వీటిని ఏమంటామంటే ప్రొడ్యూసర్ బిహేవియర్ అంటారు. ఓకే, ప్రొడ్యూసర్ బిహేవియర్ అంటారు. సో వీటితో పాటు మార్కెట్లు, లైక్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటే సంపూర్ణ పోటీ మార్కెట్, మోనోపోలీ ఏకస్వామ్యం, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఏకస్వామ్య పోటీ, ద్విస్వామ్యం, పరిమిత స్వామ్యం. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నటువంటివి టాపిక్స్ అన్నటువంటి. వీటితో పాటు ప్రైసింగ్ ఫ్యాక్టర్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ పంపిణీ, పాఠక సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు, వ్యయ సిద్ధాంతాలు, వడ్డీ సిద్ధాంతాలు మొదలైనవి. సో ఇటువంటివి మనకు మైక్రో ఎకనామిక్స్ లో తెలుసుకోవాలి. దాదాపుగా ఒక 35% క్వశ్చన్స్ మీకు ఎంట్రన్స్ లో మైక్రో ఎకనామిక్స్ నుంచి ఉంటాయి. 30 to 35% క్వశ్చన్స్. కాబట్టి మనకి ఈ మైక్రో ఎకనామిక్స్ అన్నటువంటిది మీకు సిలబస్ లో మైక్రో ఎకనామిక్స్ 2 టాపిక్లుగా ఉన్నది. ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1 అని ఉంది, తర్వాత మైక్రో ఎకనామిక్స్ వస్తుంది, తర్వాత మైక్రో ఎకనామిక్స్ 2 అని వస్తుంది. మార్కెట్లు, ప్రైసింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా తర్వాత టాపిక్లు వస్తుంది. ఫస్ట్ మనకు ఇది ఉంది. సో కాబట్టి మైక్రో ఎకనామిక్స్ అన్నటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకుంటూ వెళ్దాం ఎగ్జామ్ పాయింట్. ఓకే, ఇక్కడ మైక్రో ఎకనామిక్స్. వాట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్? మైక్రో అంటే దాని అర్థం వెరీ స్మాల్ అని అర్థం. మైక్రో ఎకనామిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ బిహేవియర్. ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో ఎకనామిక్స్. చిన్న చిన్న యూనిట్లను, వైయక్తిక యూనిట్లను విడివిడిగా అధ్యయనం చేసే శాస్త్రమే సూక్ష్మ అర్థశాస్త్రము అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్లీ in 1933
The economist known as Ragnar Frisch, స్వీడన్ దేశానికి చెందినటువంటి రాగ్నర్ ఫ్రిష్, he was the first person who divided the economics into two different parts. That is, one is microeconomics and the second one is macroeconomics. ఈ పాయింట్ మీరు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రముగా విభజించిన వ్యక్తి ఎవరు? Which of the following economists divided the economics into two parts, that is microeconomics and macroeconomics? అంటే we have to say that Ragnar Frisch in 1933లో చెప్పడం జరిగింది. సామూహిక యూనిట్లను అధ్యయనం చేస్తే మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు, వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేస్తే మైక్రో ఎకనామిక్స్ అంటారు. ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ variables is called microeconomics. The study of combined, the study of all factors is called macroeconomics అనేసి అంటారు. ఓకే, స్థూల అర్థశాస్త్రము అనేసి చెప్పడం. ఇక్కడ మనకు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈ రెండు మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు మైక్రో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఏమంటాము? ఎవరి పేరు చెప్పుకుంటాం? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ పేరు చెప్పుకుంటాం. ప్లీజ్ ఆడమ్ స్మిత్ పేరు చెప్పుకుంటాం. ఓకే, అలాగే ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరైనా చెప్పగలరా? Who is the father of microeconomics? మైక్రో ఎకనామిక్స్ లో ప్రతి టాపిక్ లో ఎవరి పేరు వినిపిస్తుంది మనకు? Which economist will come in all theories in the microeconomics almost? Who is the popular economist in microeconomics? So we can say Alfred Marshall. Alfred Marshall is the most important or popular person in microeconomics. Yes, exactly. Like who is the father of macroeconomics? Okay, who is the father of macroeconomics? మ్యాక్రో స్థూల అర్థశాస్త్రం. స్థూల అర్థశాస్త్రంలో ఎవరి పేరు ఎక్కువ మనకి వినిపిస్తుంది? మ్యాక్రో ఎకనామిక్స్ లో ఏ ఎకనామిక్స్ యొక్క థియరీస్ ఎక్కువగా మనం చదువుకుంటాం? ఎగ్జాక్ట్లీ జేఎం కీన్స్. ఓకే, జేఎం కీన్స్. సో హి ఇస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ వి కెన్ సే, అండ్ ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ లో ఎక్కువ సిద్ధాంతాలు ఆల్ఫ్రెడ్ మార్షల్ గురించి వస్తే, మ్యాక్రో ఎకనామిక్స్ లో సిద్ధాంతాలు ఎక్కువ భాగము జేఎం కీన్స్ నుంచి మనకు వస్తాయి. But now we are talking about the generally microeconomics. So the సూక్ష్మ అర్థశాస్త్రం గురించి మనం ఎక్కువగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇన్ మైక్రో ఎకనామిక్స్, ఓకే, స్థూల సూక్ష్మ అర్థశాస్త్రంలో మెయిన్ కన్సూమర్ బిహేవియర్. ఓకే, కన్సూమర్ బిహేవియర్, దీన్నే వినియోగదారుని ప్రవర్తన అనేసి అంటాం. ఈ కన్సూమర్ బిహేవియర్ అంటే వినియోగదారుని యొక్క ప్రవర్తనలో మనం చెప్పుకునేటువంటి సిద్ధాంతాలు, డిమాండ్ సిద్ధాంతము, డిమాండ్ వ్యాకోచత్వ సిద్ధాంతము, ఓకే, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. These are the two important theories we are going to discuss in the consumer theory, and also going to discuss about the utility, where cardinal utility and ordinal utility. Cardinal utility law of marginal, law of diminishing marginal utility,
లా ఆఫ్ ఈక్విమాడ్యులేటివిటీ అండ్ ఆర్డినరీలో ఇండిఫరెన్స్ తరం గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రయోజనంలో కార్డినల్ ప్రయోజనం, ఆర్డినల్ ప్రయోజనం. కార్డినల్ ప్రయోజనంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం. ఈ ఆర్డినల్ ప్రయోజనాలకు చాలకు ఉదాసీనత వక్రరేఖల గురించి మనం మాట్లాడుకుంటాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద కన్సూమర్ బిహేవియర్. వినియోగదారు ప్రవర్తనలో మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటి సిద్ధాంతాలు ఇవి. ఓకే, దీంట్లో అంటే ఇక్కడ కన్సూమర్ బిహేవియర్ అంటే ఒక వినియోగదారుడు ఎలా ప్రవర్తిస్తాడు. ఇక్కడ when we are talking about the consumer, we don't know about the producer attitude. So since it is a microeconomics లో మనం ఏ పాయింట్ పైన ఫోకస్ చేస్తున్నామో దానిపైనే మన ఫోకస్ అంతా ఉంటుంది. మిగతా వాటి గురించి మనం పెద్దగా పట్టించుకో. ఓకే, విల్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అదర్ థింగ్స్. ఓకే, అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ కాల్డ్ మైక్రో. ఒకే అంశం పైన ఉంటుంది. కానీ కన్సూమర్ గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద కన్సూమర్. దేనికి అవే ఇండివిజువల్. అందుకే స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్, వైయక్తిక యూనిట్ల రెండు కలిపి అధ్యయనం చేయము ఇక్కడ. కానీ ఓన్లీ వైయక్తిక యూనిట్ల గురించి, ఇండివిజువల్ యూనిట్స్ గురించి మనం అధ్యయనం చేస్తాం. కన్సూమర్ ఎలా బిహేవ్ చేస్తాడో మనం ఇక్కడ చెప్తాం. ఓకే, డిమాండ్ అనేసి అంటున్నాం. మనకందరికీ తెలుసు వాట్ ఈస్ డిమాండ్. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? డిమాండ్ ఉండాలి అంటే మనకు ప్రధానంగా రెండు అంశాలు అతి ప్రధానమైనటువంటివి. ఒకటి, కొనుగోలు శక్తి ఉండాలి. దేర్ షుడ్ బి పర్చేజింగ్ పవర్. అండ్ కొనాలనే ఆసక్తి ఉండాలి. దిస్ ఈజ్ purchasing power. This is the desire to purchase. To have the demand for any commodity, there are two important things is required. One, there should be purchasing power. There should be desire to purchase. కొనాలనే శక్తి ఉండాలి, కొనాలనే ఆసక్తి ఉండాలి. ఆసక్తి అంటే కోరిక. ఓకే, కొనాలనే కోరిక ఉండాలి, కొనగలిగే శక్తి ఉండాలి. శక్తి అంటే మనం మనీతో పోలుస్తాం. మనీ ఉండాలి. కొనాలనే శక్తి ఉండాలంటే మనీ ఉండాలి మన దగ్గర, కోరిక ఉండాలి. ఇప్పుడు మనకు కారు కొనాలనే కోరిక ఉండొచ్చు, కోరిక ఉంది, కానీ కొనడానికి డబ్బులు లేవు అనుకోండి, కొనగలమా? నో. కాబట్టి నువ్వు కారు కొనాలనే కోరికతో పాటు కారు కొనడానికి అవసరమైన డబ్బులు కూడా నీకు అవసరం. అంటే కొనగలిగే శక్తి కూడా అవసరం. అప్పుడే నువ్వు కొనగలవు. ఒక రిచ్ పర్సన్, అమ్మాని లాంటి వ్యక్తికి సైకిల్ కొనే శక్తి ఉండొచ్చు, కానీ కొనాలని కోరిక ఉండకపోవచ్చు అతనికి. అంతేకాదు, అవసరం లేదు. కాబట్టి అతనికి కొనే శక్తి ఉంది కానీ కొనాలని కోరిక లేదు. అటువంటి పరిస్థితిలో కూడా వస్తువును కొనలేడు. కాబట్టి ఒక వస్తువును కొనాలంటే కొనాలనే శక్తి ఉండాలి, కొనగలిగే కోరిక ఉండాలి. కానీ ఒక నిర్ణీత కాలంలో డిమాండ్ మీన్స్ ఇన్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇన్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ పర్టికులర్ ప్రైస్, ఒక నిర్ణీత ధర వద్ద టోటల్ హౌ మెనీ గూడ్స్, ఓకే, హౌ మెనీ గూడ్స్ పర్చేజ్డ్ ఈజ్ నోన్ యాజ్ డిమాండ్. ఓకే, ఒక నిర్ణీత ధర వద్ద ఒక నిర్ణీత కాలంలో మొత్తం ఎన్ని వస్తువులను కొనగలుగుతున్నాడో తెలియజేసే దాన్ని డిమాండ్ అంటారు. కొనగలుగుతున్నాడు అంటే అతని దగ్గర ఏముండాలి? కొనాలన్న కోరిక ఉండాలి, కొనగలిగే శక్తి ఉండాలి. అంటే పర్చేజింగ్ పవర్ ఉండాలి అండ్ డిజైర్ టు పర్చేజ్ అనేసి ఉండాలి. సో అది మనకు డిమాండ్ అంటే. డిమాండ్ ఏ అంశాలు నిర్ణయిస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్ ఆర్ డిటర్మైనింగ్ డిమాండ్. అంటే మనకు ఏ అంశాలు డిమాండ్ నిర్ణయిస్తాయంటే, ఒక వస్తువు ధర, price of the commodity is one of the most important factor determining the demand. వస్తువు ధర,
వాటితో పాటు వినియోగదారుని యొక్క ఆదాయం, వై అంటే ఇన్కమ్ ఆఫ్ ద కన్సూమర్. ఓకే, వినియోగదారుని యొక్క ఆదాయం కూడా. అలాగే మనకు ప్రత్యామ్నాయ వస్తువులు, ప్రత్యామ్నాయ లేదా పూరక వస్తువుల ధరలు. దీని మన ప్రత్యామ్నాయ వస్తువులు అంటే సబ్స్టిట్యూటెడ్ కమోడిటీస్, అండ్ పూరక వస్తువులు అంటే కాంప్లిమెంటరీ గూడ్స్. ఈ రెండింటిని ఏమంటామంటే రిలేటెడ్ గూడ్స్ అనేసి అంటారు. సంబంధం ఉన్న వస్తువుల ధరలు. సంబంధం ఉన్న వస్తువులు రెండు రకాలు. ఇట్ మే బి కాంప్లిమెంటరీ గూడ్స్, ఇట్ మే బి సబ్స్టిట్యూటెడ్ గూడ్స్. ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు అన్నటువంటి అవి ఏంటనేది మనం చెప్పుకుందాం తర్వాత. ఓకే, వాటితో పాటు కాలం, ఓకే, వాటితో పాటు ప్రదేశం, ప్లేస్, అభిరుచులు, టేస్ట్, హ్యాబిట్స్ అంటే అభిరుచులు, అలవాట్లు, కాలం, ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ ది డిమాండ్. కానీ ఇవన్నీ కూడా ఏమంటామంటే స్వతంత్ర చలాంకాలు అనేసి అంటారు. ఓకే, స్వతంత్ర చలాంకాలు, విచ్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు. whereas the demand is known as dependent variable. Okay, dependent variable అనేసి అంటాం. Because the demand is depending on all these factors. So that's why here the demand is a dependent variable. So ఆధార చలాంకము, all these are called independent variables. ఓకే, కాబట్టి దీన్ని బట్టి డిమాండ్ మారుతుంది. డిమాండ్ బట్టి తిరిగి బాగా గుర్తు పెట్టుకోండి. ధర మారితే డిమాండ్ మారుతుంది, డిమాండ్ మారితే ధర మారుతుంది అనే విషయం మనం ఇక్కడ పెద్దగా పట్టించుకోవడం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ టు డిమాండ్, లా ఆఫ్ డిమాండ్. ఓకే, ఇన్ జనరల్ అకార్డింగ్ ద లా ఆఫ్ డిమాండ్, the price is depending on the demand is depending on the price, but the price may not be dependent on the demand. So you are not. So కాబట్టి మనకు దీన్ని ఏమంటామంటే డిమాండ్ ఫలము అనేసి అంటారు. ఓకే, డిమాండ్ ఫలము అంటే డిమాండ్ ఫంక్షన్ అనేసి అంటారు. డిమాండ్ ఫంక్షన్ అంటే the demand function is going to explain the relationship between demand and its determinant factors. డిమాండ్కు, డిమాండ్ నిర్ణయించే అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే దానిని డిమాండ్ ఫలము అనేసి మనం పేర్కొంటాం. అంటే డి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ its determinant factors. ఏంటివి? ప్రైస్, ఇన్కమ్, రిలేటెడ్ గూడ్స్ లైక్ సబ్స్టిట్యూషన్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్, టైం, టేస్ట్, ప్రిఫరెన్సెస్, ప్లేస్, ఎక్సెట్రా. ఇదే డిమాండ్ ఫలం అనేసి అంటే. కాబట్టి ఇదేమో డిమాండ్, ఇవన్నీ డిమాండ్ నిర్ణయించే అంశాలు అంతే. ఇక్కడ మ్యాథమెటిక్స్ కాదు ఇది, వాటిని షార్ట్ ఫామ్ లో రాసామంతే. డిమాండ్కు, డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య ఉన్నటువంటి ప్రమేయ సంబంధం, ఫంక్షనల్ రిలేషన్షిప్ అంటాం. ఎఫ్ అంటే ఫంక్షనల్ రిలేషన్షిప్. వాటి మధ్య ఉన్నటువంటి ప్రమేయ సంబంధమును తెలియజేసే దానిని మనం డిమాండ్ ఫలం అనేసి పేరు చెప్తాం. విచ్ ఈస్ కాల్డ్ డిమాండ్ ఫంక్షన్, వాట్ వి కెన్ సే. ఓకే, అదే మనం ఇక్కడ ప్రధానంగా గమనించేది. ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ ఫలమును ఆధారంగా చేసుకొని డిమాండ్ను 3 రకాలుగా విభజిస్తారు. Demand is going to divide into 3 types based on the demand function. గుర్తుపెట్టుకోండి,
డిమాండ్ ఫంక్షన్ ఆధారంగా డిమాండ్ 3 రకాలు. ఏంటంటే ఫస్ట్ 3. ఒకటి ప్రైస్ డిమాండ్, రెండోది ఇన్కమ్ డిమాండ్, మూడోది క్రాస్ డిమాండ్ అంటారు. మూడోది జాత్యంతర డిమాండ్ అంటారు. జాత్యంతర డిమాండ్ అంటే లేదు ప్రత్యామ్నాయ పూరక వస్తువులకు సంబంధించినటువంటిదా. అంటే రిలేటెడ్ గూడ్స్. రిలేటెడ్ గూడ్స్ అంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అండ్ సబ్స్టిట్యూషన్ గూడ్స్. ఆ కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూషన్ గూడ్స్ కు సంబంధించినటువంటి డిమాండ్ ఏమంటారు? క్రాస్ డిమాండ్ అంటారు. జాత్యంతర డిమాండ్ అంటారు తెలుగు. ఆదాయ డిమాండ్, ప్రైస్ డిమాండ్ అనేసి అంటారు. కానీ సిన్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద మైక్రో ఎకనామిక్స్, ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు రిమైనింగ్ అన్ని మనం ఏమనుకోవాలి? రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్స్టాంట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ లో ప్రతి సిద్ధాంతము కూడా ప్రమేయముతో కూడుకున్నటువంటిది, అంటే అసంప్షన్ తో కూడుకున్నటువంటిది. ఆల్ థియరీస్ ఇన్ ద మైక్రో ఎకనామిక్స్ is depends on the assumption. What is the most important assumption in microeconomics? Other things remain constant. Other things remain equal. మిగతా అంశాలలో మార్పు రానంత వరకు, మిగతా అంశాలు స్థిరంగా ఉన్నంత వరకు, ఓకే, అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టాంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అజంప్షన్. అది ప్రధానమైనటువంటి అజంప్షన్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మనకి ఈ అజంప్షన్స్, సో ఫస్ట్ ఏంటి? ప్రైస్ డిమాండ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ప్రైస్ డిమాండ్ దీని తెలుగులో ధర డిమాండ్ అనేసి అంటారు. ఓకే, ప్రైస్ డిమాండ్ అనేసి అంటారు. ప్రైస్ డిమాండ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిమాండ్ అండ్ ప్రైస్. ధరకు డిమాండ్ కున్న సంబంధాన్ని తెలియజేస్తే ధర డిమాండ్ అంటారు. ఆదాయానికి డిమాండ్ కున్న సంబంధాన్ని తెలియజేస్తే ఆదాయ డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలకు వాటి డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధం తెలియజేస్తే జాగ్రత్త డిమాండ్ అంటారు. అంతే సింపుల్ గా. కాబట్టి సిన్స్ we are talking about the price demand, we are talking about only the price is a function of P. P అంటే price. What about income? What about complementary substitution goods? What about time, place, preferences, etc.? We are saying that other things are remaining equal, constant. మిగతా అంశాలన్నీ స్థిరంగా ఉన్నాయనేసి అనుకుంటున్నాం. కానీ మిగతా అంశాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ధరకు డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధమును మాత్రమే తెలియజేస్తే దాని ధర డిమాండ్ అంటారు. కానీ ఇన్ దిస్ కేస్ డిమాండ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది ప్రైస్. అది మనం మాట్లాడేది. సో కాబట్టి దీని ప్రకారం ఏంటి? ఒకవేళ ప్రైస్ పెరిగితే మనకి తెలుసు డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఒకవేళ ప్రైస్ తగ్గింది అనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే కదా. ఓకే, దిస్ పాయింట్ వి నో. కాబట్టి ద డిమాండ్ కర్వ్ విల్ బి లైక్ దిస్, వేర్ ఆన్ ద OX axis we are measuring the demand, on the OY axis we are measuring the price. ఓకే, ప్రైస్ చూస్తున్నాం. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ డిమాండ్ తీసుకుంటున్నాం OX సెక్షన్ పైన. ఓకే, ఇక్కడేమో ప్రైస్ తీసుకుంటున్నాం OY సెక్షన్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ప్రైస్, దిస్ ఈస్ ద డిమాండ్ ఫర్ ద గూడ్స్ అనుకోండి. ఒక వస్తువుకు ధర ఇంత ఉన్నప్పుడు డిమాండ్ ఉంటుంది అనుకోండి. ఈ ధర పెరిగినప్పుడు మనం ఏమవుతుంది అంటున్నాం? డిమాండ్, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గుతుంది. ఒకవేళ ధర తగ్గితే డిమాండ్ ఏమవుతుంది అనుకుంటున్నాము? పెరుగుతుంది అనేసి అంటున్నాం. కాబట్టి ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతున్నది. when the price is increasing, demand is coming down. when the price is decreasing, the demand is increasing. If we add all these points and draw one curve which is known as the demand curve. So the demand curve slope ఎలా ఉంటుంది? What is the slope of the demand curve? Downward slope. Okay, downward slope from
లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ద డిమాండ్ కర్వ్ షేప్ ఈజ్ అ డౌన్వర్డ్ స్లోప్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. ఇది లెఫ్ట్ నుంచి ఎడమ నుంచి కుడికి రైట్ కు క్రిందికి వాలి ఉంటుంది, డౌన్వర్డ్ స్లోప్ కలిగి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద డిమాండ్ ప్రైస్ డిమాండ్ కర్వ్ యూ కెన్ సే. యాజ్ లాంగ్ యాజ్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్, దిస్ ఈస్ ద ప్రైస్ డిమాండ్ అనేసి మనము చెప్పచ్చు. మరి అలాగే ప్రైస్ డిమాండ్ తో పాటు ఇన్కమ్ డిమాండ్ చూసామనుకోండి. ఇన్కమ్ డిమాండ్ సెకండ్ కేటగిరీ. వెనెవర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద ఇన్కమ్, కన్సూమర్ ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రైస్, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు ఇవన్నీ కాన్స్టాంట్ అనేసి అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ జనరల్ గా ఇన్కమ్ పెరిగితే, ఇన్కమ్ పెరిగినప్పుడు మనం ఎక్కువ కొంటామా తక్కువ కొంటామా? నీకు ఆదాయం బాగా పెరిగింది అనుకోండి, వస్తువులు ఎక్కువ కొంటారా మీరు తక్కువ కొంటారా? మోర్. ఓకే, ఎక్కువ కొంటాం, ఎక్కువ ఎస్. సో కాబట్టి whenever the income increases, since you are purchasing more number of goods, the demand for the goods are going to be increases. ఒకవేళ నీకు ఆదాయం తగ్గితే కొనుగోలు ఏం చేస్తాం మనము? తక్కువ కొంటాం. కాబట్టి డిమాండ్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ కేస్. ఓకే, దీన్ని నార్మల్ గూడ్స్ అనేసి అంటారు. నార్మల్ గూడ్స్ కి ఇట్లా ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఓఎక్స్ అక్షం పైన డిమాండ్ తీసుకుంటున్నాం, ఓవై అక్షం పైన ఇన్కమ్ తీసుకుంటున్నాం వై. సో ఏదో ఇన్కమ్ ఇంత ఉంది అనుకోండి, దిస్ విల్ బి ద డిమాండ్. ఒకవేళ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, వస్తువుల డిమాండ్ ఏమవుతుంది అంటున్నారు? పెరుగుతుంది అనేసి అంటున్నారు. ఒకవేళ ఇన్కమ్ తగ్గింది అనుకోండి, డిమాండ్ కూడా తగ్గుతుంది అనేసి అంటున్నారు కదా. మరి ఇవన్నీ కలిపితే వచ్చేదాన్ని ఇన్కమ్ డిమాండ్ కర్వ్ అంటారు. సో what is the slope of income demand curve for the normal goods in the normal case? సాధారణ వస్తువుల విషయంలో, సాధారణ పరిస్థితుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. దిస్ ఇస్ లెఫ్ట్ రైట్ గోయింగ్ అప్వర్డ్ స్లోప్. సో కాబట్టి అప్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఓకే, నార్మల్ గూడ్ విషయంలో మీరు ఎగ్జామ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్కమ్ డిమాండ్ కర్వ్. ఓకే, ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఫర్ నార్మల్ గూడ్స్ లేదా లగ్జరీ గూడ్స్, విలాసవంతమైన వస్తువుల విషయంలో ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? అప్వర్డ్ స్లోప్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది అనేసి అంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు మీకు నాసీ రకమైన వస్తువులు తీసుకుందాం. ఓకే, నాసీ రకమైన వస్తువులు, నాసీ రకమైన వస్తువులు అంటే చాలా తక్కువ విలువ కలిగిన వస్తువులు, చీప్ కమోడిటీస్ అనేసి అంటారు. ఆదాయం ఎక్కువ ఉంది అనుకోండి, నాసీ రకమైన వస్తువులు మనం కొంటామో కొనమా మీరు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆదాయం బాగా పెరిగిపోయింది, నాసీ రకమైన అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాం దీన్ని. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాం. ఇన్ఫీరియర్ గూడ్స్ ఎక్కువ కొంటారా తక్కువ కొంటారా చెప్పాలి? ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు మేలు రకమైన వస్తువులు కొంటారా నాసి రకమైన వస్తువులు కొంటారా? when you have more income, మేలు రకమైన వస్తువులు కొంటాం. అది
కాబట్టి నాసి రకమైన వస్తువులను ఏం చేస్తాం మనము? కొనడం తగ్గించుకుంటామా లేదా? whenever we have the more income, we will try to purchase luxury goods, okay, normal goods, valuable commodities, superior commodities, by decreasing the inferior commodities. So కాబట్టి నాసి రకమైన వస్తువుల విషయంలో ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఫర్ inferior goods are going to be decreased. Why? ఇన్కమ్ పెరిగినప్పుడు నాసి రకమైన వస్తువులను కొనడం మానేసి మేలు రకమైన వస్తువులు కొంటాము. కాబట్టి ఒకవేళ నీకు ఆదాయం బాగా తగ్గింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? మేలు రకమైన వస్తువులను, లగ్జరీ గూడ్స్ కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఇన్కమ్ తగ్గింది నీకు బాగా. Since your income level is very low, you are not able to purchase the luxury goods, you are not able to purchase the superior commodities. కాబట్టి మనం ఏం చేస్తాము? ఇన్ఫీరియర్ గూడ్స్ కొంటాం. అందువలన డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఈజ్ గోయింగ్ టు బి. సో కాబట్టి ఈ నార్మల్ గూడ్స్ విషయంలో, ఓకే, దిస్ ఈస్ ద డిమాండ్, దిస్ ఈస్ ద ఇన్కమ్. ఇఫ్ సపోజ్ దిస్ ఈస్ యువర్ ఇన్కమ్, ఇఫ్ యువర్ ఇన్కమ్ ఇంక్రీజెస్, ఈ నాసి రకమైన వస్తువుల డిమాండ్ తగ్గుతుంది అంటున్నాం. ఎందుకంటే అందరూ మేలు రకమైన వస్తువులు కొంటారు కాబట్టి. ఓకే, ఆల్ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ది ఇన్ఫీరియర్ కమోడిటీస్. ఒకవేళ ఇన్కమ్ బాగా తగ్గింది అనుకోండి, మేలు రకమైన వస్తువులు కొనలేరు కాబట్టి, సిన్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ద ఇన్ఫీరియర్ కమోడిటీస్, superior commodities, you are going to purchase only inferior goods. That's why the demand for these goods are going to be increases. Okay, this is the demand curve for the inferior goods. నాసి రకమైన వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ క్రిందికి వాలి ఉంటుంది. ఓకే, ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. So the demand curve for the inferior income demand curve for the inferior goods will be downward slope for the inferior goods from the left to right అనే విషయాన్ని మనం గమనించాలి. ఓకే, ఇది మామూలుగా అయితే అప్వర్డ్ స్లోప్, కానీ నాసి రకమైన వస్తువుల విషయంలో మాత్రం డౌన్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటి? క్రాస్ డిమాండ్ అంటున్నాం. ఓకే, క్రాస్ డిమాండ్, జాత్యంతర డిమాండ్ అనేసి పేర్కొంటున్నారు. జాత్యంతర డిమాండ్, క్రాస్ డిమాండ్ అంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఒకటి సబ్స్టిట్యూటెడ్ గూడ్స్, రెండోది కాంప్లిమెంటరీ గూడ్స్. సో ఇక్కడ రెండింటిని కలిపి ఏమంటామంటే రిలేటెడ్ గూడ్స్ అంటారు, సంబంధం ఉన్న వస్తువులు అనేసి అంటారు. క్రాస్ డిమాండ్ అంటే ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్. Okay, it will explain the relationship between demand and prices of related goods. Okay, సంబంధం ఉన్న వస్తువుల ధరలకు వాటి డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధమును తెలియజేసే దానినే క్రాస్ డిమాండ్ అంటారు. Whenever we are talking about the cross demand, there are 2 types of goods. One is substitution goods and complementary goods. In case of substitution goods, what is the shape of the cross demand curve? ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో క్రాస్ డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది? కాంప్లిమెంటరీ అంటే పూరక వస్తువుల ధరల విషయంలో క్రాస్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ గూడ్స్.
సబ్స్టిట్యూషన్ గూడ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ గూడ్స్? తెలుగులో ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ గూడ్స్? ప్రత్యామ్నాయ వస్తువులకు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. అట్లీస్ట్ ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఏమిటో చెప్పినా ఓకే. అట్లీస్ట్ గివ్ మీ ఎగ్జాంపుల్ ఫర్ ద సబ్స్టిట్యూషన్ గూడ్స్. సబ్స్టిట్యూషన్ గూడ్స్ కు ఎగ్జాంపుల్ లేదా ఎవరికి? కాఫీ in place of tea, yeah, pen or pencil. Okay, so coffee and tea are the best example for the substitution goods. Okay, మనకు సబ్స్టిట్యూషన్ గూడ్స్ అంటే ఇది లేక అది రెండు ఉపయోగించాం. Either this or that. By utilizing either this or that are going to get the same level of the satisfaction. ఈ వస్తువు స్థానంలో మరొక వస్తువును ఉపయోగించినప్పటికీ ఒకే ప్రయోజనం వస్తుంది. క్రికెట్ లో మనం ఈ పదం ఎక్కువగా ఉపయోగిస్తాం, సబ్స్టిట్యూట్ అంటాం. అంటే ఒక ప్లేయర్ కు బదులు మరొక వ్యక్తి. అంతేగాని ఒక ప్లేయర్ తో పాటు మరొక వ్యక్తిని అన్నాం కదా మనకు. అతను రాలేకపోతే అతని ప్లేస్ లో ఇంకో వ్యక్తిని పంపిస్తాం. అంతేగాని రెండు ఒకేసారి ఉండవు సబ్స్టిట్యూషన్ గూడ్స్ అనేసి. అంటే కానీ సబ్స్టిట్యూషన్ గూడ్స్ అన్నప్పుడు ఐదర్ దిస్ ఆర్ దట్ అనేసి అంటాం. మరి రెండు ఒకే ప్రయోజనం ఇస్తున్నాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో మనం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ టీ అది సబ్స్టిట్యూషన్ గూడ్స్. అంటే జనరల్ గా కాఫీ ప్రైస్ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? కాఫీని తాగడం మానేస్తాం. కాఫీని తాగడం మానేస్తే టీకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఓకే, when the coffee price increases, the people will shift from the coffee consumption to tea consumption. That's why the demand for the tea is going to be increases అనేసి. అంటే దాంతో కాఫీకి డిమాండ్ తగ్గుతుంది. కాఫీని తాగడం తగ్గిస్తారు, వాళ్ళంతా టీకి షిఫ్ట్ అవుతారు. అందువల్ల టీకి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ కాఫీ ప్రైస్ తగ్గింది అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాము? టీ తాగే వాళ్ళంతా కాఫీ తాగుతారు. కాఫీ తక్కువ ధరకు వస్తుంది కదా, అందువల్ల టీకి డిమాండ్ తగ్గింది. ఓకే, దీని ధర దాని డిమాండ్ చూస్తున్నాం అన్నమాట. సో కాబట్టి సబ్స్టిట్యూషన్ కమోడిటీస్ విషయంలో ఓఎక్స్ అక్షం పైన టీకున్న డిమాండ్ మనం మెజర్ చేసాం, ఓవై అక్షం పైన కాఫీకున్న ప్రైస్ ను మనం ఎస్టిమేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద కాఫీ ప్రైస్, there will be demand for the tea for this much. ఒకవేళ కాఫీ ప్రైస్ బాగా పెరిగింది అనుకోండి, కాఫీ తగ్గడం మానేసి అందరూ టీకి షిఫ్ట్ అవుతారు కాబట్టి టీకి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ కాఫీ ధర తగ్గితే టీని మానేసి అందరూ కాఫీకి షిఫ్ట్ అవుతారు కాబట్టి టీకి డిమాండ్ తగ్గుతుంది. ఇది డిమాండ్ కర్వ్ ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. కాబట్టి సబ్స్టిట్యూషన్ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ అప్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఓకే, అది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సబ్స్టిట్యూషన్ గూడ్స్ సంబంధించి రెండే. ఒకటి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ సబ్స్టిట్యూషన్ గూడ్స్, అండ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఇన్ కేస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ గూడ్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ గూడ్స్, ద డిమాండ్ కర్వ్ విల్ బి అప్వర్డ్ స్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేసి అంటాం. మరి మరొక రకమైన వస్తువు ఏంది? కాంప్లిమెంటరీ గూడ్స్. ఓకే, కాంప్లిమెంటరీ గూడ్స్ తెలుగులో పూరక వస్తువులు అనేసి అంటారు.
పూరక వస్తువులు అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ గూడ్స్? ఆర్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ కు ఎగ్జాంపుల్ ఇవ్వండి. కారు, పెట్రోల్. ఓకే, కార్ అండ్ పెట్రోల్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది what is called కాంప్లిమెంటరీ గూడ్స్. కాబట్టి ఇప్పుడు కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే రెండు వస్తువులు కలిపితేనే ఉపయోగం. కారు ఉండి పెట్రోల్ లేకపోయినా, పెట్రోల్ ఉండి కారు లేకపోయినా ఉపయోగం లేదు. రెండు చెప్పులు ఉంటేనే కాంప్లిమెంటరీ గూడ్స్. మిల్క్తో పాటు కాఫీ, షుగర్ ఉంటేనే కాఫీ వస్తుంది. లేకపోతే ఏదైనా ఒకటి ఉన్నా కానీ those goods satisfy the same want jointly. Yes, exactly. Jointly కలిసి ప్రయోజనం ఇస్తాయి. సో కాబట్టి మనకు కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో మీరు ఇందాక సరే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, షుగర్ అనుకుందాం. మిల్క్, షుగర్ అనేసి అనుకుందాం. ఇప్పుడు మిల్క్ యొక్క ధర బాగా పెరిగింది అనుకోండి. అప్పుడు మిల్క్ తాగడం కొంత తగ్గించుకుంటాం. మరి మిల్క్ తాగడం తగ్గించుకుంటే షుగర్ అవసరం లేదు కదా. ఆటోమేటిక్ గా షుగర్ కు డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఏం లేదు. ఇప్పుడు మిల్క్ యొక్క ప్రైస్ బాగా తగ్గింది అనుకుందాం. మిల్క్ ప్రైస్ తగ్గినప్పుడు మిల్క్ ఎక్కువ తాగుతాం మన తీరు ప్రకారం. మరి మిల్క్ ఎక్కువ తాగుతున్నాం అంటే ఆటోమేటిక్ షుగర్ మనకి ఎక్కువ కావాలి కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా షుగర్ కు డిమాండ్ పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో ఓఎక్స్ అక్షం పైన షుగర్ కున్న డిమాండ్ చూసాం, ఓవై అక్షం పైన మిల్క్ కున్న ప్రైస్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద మిల్క్, దిస్ ఈస్ ద డిమాండ్ ఫర్ ద షుగర్. whenever the price for the milk increases, ఏమంటున్నావు? the demand for the sugar is going to decrease. ఒకవేళ మిల్క్ యొక్క ధర తగ్గితే షుగర్ కు డిమాండ్ పెరుగుతుంది అనేసి. సో ఇది డిమాండ్ కర్వ్. సో కాబట్టి డిమాండ్ కర్వ్ కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో ఎలా ఉంది? డౌన్వర్డ్ స్లోప్ లో ఉంది. ఎడమ నుంచి కుడికి, క్రిందికి వాలి ఉన్నది. ఓకే, దెర్ విల్ బి డౌన్వర్డ్ స్లోప్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ we are going to be see about this particular aspect. but exam point of view లో మీరు ఒకటే గమనించండి, ఈ 3 టైప్స్ ఆఫ్ ద డిమాండ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే, ప్రైస్, డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? ఓకే, డౌన్వర్డ్ స్లోప్. ఓకే, ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? ఫర్ నార్మల్ గూడ్స్, ఫర్ లగ్జరీ గూడ్స్, ఫర్ సుపీరియర్ గూడ్స్ అప్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఓకే, ఇన్ఫీరియర్ గూడ్స్, నాసి రకమైన వస్తువులకు ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఓకే, డౌన్వర్డ్ స్లోప్ ఉంటుంది. అలాగే మనకు క్రాస్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? సబ్స్టిట్యూషన్ గూడ్స్ అయితే అప్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఓకే, కాంప్లిమెంటరీ గూడ్స్ అయితే డౌన్వర్డ్ స్లోప్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రోజు ఏమంత పెద్ద అవసరం లేదు. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.
బస్సు, ట్రైను, ఇవి రెండు కాంప్లిమెంటరీ గూడ్సా సబ్స్టిట్యూషన్ గూడ్సా చెప్పండి. These are the example of the either complementary goods or substitution goods. ఇప్పుడు కాఫీ టీ పాపులర్ ఎగ్జాంపుల్, కారు పెట్రోల్ పాపులర్ ఎగ్జాంపుల్. ఎగ్జామ్లో అవి అడిగితే ఎవరేం చెప్పేస్తారు? ఇలా అడిగినాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? These two are example for the complementary goods or substitution goods. Okay, supplementary, complementary, substitute. ఈ రెండు ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్, నాట్ ఏ కాంప్లిమెంటరీ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంటరీ అంటే రెండు జాయింట్లీ అంటాం. ఒకేసారి బస్సు ట్రైన్లో పోం కదా మనం. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలంటే, ఇప్పుడు మీ నుంచి మీ కాలేజీకి పోవాలి, లేకుంటే మీ ప్లేస్ నుంచి హైదరాబాద్కు రావాలి, లేకుంటే మీ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలి. బస్సులో అన్నా వెళ్తావు, లేకుంటే ట్రైన్లోనన్నా వెళ్తావు. రెండిట్లో ఒకేసారి ప్రయాణించవు కదా. కాఫీ టీ మాదిరి, అందువల్ల సబ్స్టిట్యూషన్ అనేసి అంటారు వాడు. ఓకే, లైక్ cement, bricks. These are the example for the complementary or substitute. Complementary, yes. కాబట్టి మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే సిమెంట్ తో పాటు బ్రిక్స్ కూడా ఉండాలి. రెండు ఉంటేనే మనం ఇల్లు కట్టుకోగలం. అందువల్ల ఇవి సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ అనేసి అంటారు. షూ అండ్ సాక్స్. షూ అండ్ సాక్స్ either substitute or complementary. Complementary, yes. సో ఇక్కడ కాంప్లిమెంటరీ అంటున్నామంటే అండ్ అనేది వస్తుంది. దిస్ అండ్ దట్ అంటే రెండు కలిసి ఉంటాయి, రెండు ఒకేసారి ఉపయోగిస్తాం. సబ్స్టిట్యూట్ అంటున్నాము అనేసి అంటే ఆర్ అనే పదం వస్తుంది. దిస్ ఆర్ దట్, ఇది లేక అది, ఇదన్నమాట. ఓకే, సో ఇది మనకుండేది. సో కాబట్టి దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద డిమాండ్. డిమాండ్ గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడతాం. లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలిసినటువంటిదే. when other things remain constant, if the price increases, demand decreases. If the price decreases, demand goes up. అదనమాట, అది డిమాండ్ సూత్రం అంటారు. డిమాండ్ సూత్రానికి మినహాయింపులు అన్నాం అనుకోండి, వాట్ ఆర్ ది ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ వైపరీత్యం అంటాం. ఎక్సెప్షన్ అన్నప్పుడు మనకు ధర పెరిగినా డిమాండ్ పెరుగుతుంది, ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. బట్ గిఫెన్ పారాడాక్స్ అని అంటారు. గిఫెన్ పారాడాక్స్, గిఫెన్ పారాడాక్స్ ఈజ్ ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డిమాండ్. వెంబ్లన్ గూడ్స్ అనేసి వింటారు. స్పెక్యులేషన్ అంటారు, అంచనా వ్యాపారం. వెంబ్లన్ గూడ్స్ అంటే లగ్జరీ గూడ్స్, లగ్జరీ గూడ్స్ అంటారు. ఈ మూడు డిమాండ్ సూత్రానికి మినహాయింపు. ఈ మూడు విషయాలలో ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది.
పేదవాడు, గిఫెన్ గుడ్స్ అంటే పేదవాడు ఉపయోగించే వస్తువు. ధర పెరిగినప్పుడు మేలు రకమైన వస్తువులు కొనలేడు కాబట్టి ఉన్న డబ్బులను తీసుకొని నాసీ రకమైన, గిఫెన్ అంటే పేదవాడు కొనే వస్తువు, నాసీ రకమైన వస్తువు, ఇన్ఫీరియర్ గుడ్. సో కాబట్టి ఇన్ఫీరియర్ గుడ్ విషయంలో ధరలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మేలు రకమైన వస్తువులు కొనలేడు కాబట్టి నాసి రకమైన వస్తువులనే కొంటాడు కాబట్టి వీడి ధర పెరిగితే వీడికి డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ధర పెరిగినా డిమాండ్ పెరుగుతుందంటే డిమాండ్ సూత్రానికి అది ఎక్సెప్షన్. జనరల్గా డిమాండ్ సూత్రం ప్రకారం ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి అట్లనమాట. ఇప్పుడు ధర తగ్గింది అనుకో, ధర తగ్గితే పేదవాడు ఏం చేస్తాడు, ధర తగ్గింది కాబట్టి కొంత డబ్బులు మిగులుతాయి కదా, కాబట్టి మేలు రకమైన వస్తువులు కొనడానికి ఇచ్చిస్తాడు కాబట్టి నాసి రకమైన వస్తువులు కొంత తగ్గించుకుంటాడు, అంటే డిమాండ్ తగ్గించుకుంటాడు అదనమాట. సో కాబట్టి అది లగ్జరీ గూడ్స్ ధరలు పెరిగితే ఆ వస్తువులు ఉపయోగించిన వజ్రాలు ఇవన్నీ ఉపయోగించడం బాగా ప్రిస్టేజ్ ఇస్తారు కాబట్టి వాటి ఇంకా ఎక్కువ కొంటారు కొన్ని, అందువల్ల డిమాండ్ పెరుగుతుంది. ధరలు తగ్గినప్పుడు వాటిని కామన్ పీపుల్ కూడా వాడతారు కాబట్టి లగ్జరీ పీపుల్ వాటిని పెద్దగా పట్టించుకోరు, అందువల్ల డిమాండ్ తగ్గుతుంది అనేసి ఉద్దేశం. స్పెక్యులేషన్ అంచనా వ్యాపారం, షేర్ మార్కెట్ తీసుకోండి, షేర్ మార్కెట్ అనేది స్పెక్యులేషనే, అంచనా వ్యాపారమే. ఒక వస్తువు ధర ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, మనకి జనరల్గా ఏమనుకుంటామంటే భవిష్యత్తులో దీని వాల్యూ ఇంకా పెరిగిపోతుంది ఏమో అనేసి ఎక్కువ కొంటూ ఉంటారు, దాని స్పెక్యులేషన్ అంచనా అనేసి అంటాం. షేర్ మార్కెట్ అంతా అలానే జరుగుతుంది, కానీ అక్కడ ధర పెరిగినా డిమాండ్ పెరుగుతుంది. సో వీటి విషయంలో డిమాండ్ కర్వ్ వచ్చేసి ఎడమ నుంచి పైకి వాలి ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకే, అప్వర్డ్ ఫ్లో ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ అనేసి చెప్పడం జరుగుతుంది.